శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో ఉన్నాము. ఈరోజు మనము గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ దిలీప్ గారిని కలవబోతున్నాము. వరంగల్ జిల్లాలో పుట్టి ఒక డాక్టర్గా మారి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కోట్లాది మంది యూత్ డ్రగ్స్ బారిన, క్యాన్సర్ బారిన పడకుండా ప్రపంచంలోని యువతనందరినీ మార్చుదామని ఒక ట్రస్ట్ పెట్టి ఈ 5K 10K రన్ చేయడం ఎంత గొప్పగా ఉంది అనేది ఈ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ దిలీప్ అండి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. మా స్పెషాలిటీ ఈజ్ నోటి సమస్యలు, మన దవడ సమస్యలు, ముఖంలో వచ్చే సమస్యలకి మా స్పెషాలిటీ అండి. నేను ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ అండి. సో ఈ ముఖ్య ఉద్దేశం ట్రస్ట్తో ఏంటంటే అండి, యువతకి ఎస్పెషల్గా ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ దీనికి బానిస కావద్దు, అవి కుటుంబాన్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఉద్దేశంతో పెట్టామండి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మేము ఎన్జిఓస్తో కలిసి, ఆర్గనైజేషన్స్తో కలిపి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి ఈ సమస్యల గురించి, నోటి సమస్యలు 32 సమస్యలు అండి. కింద ఎడం వైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, పైదోడ ఎడం వైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, ఎటువైపు అయినా కూడా చిన్నగా సమస్యలు, కంతులు వస్తాయి, గడ్డలు వస్తాయి. వాళ్ళకి తెలియదు అది అవుతుందని. వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో అది పెద్ద దవడలు, ఆ భాగం మొత్తం తీసేయడం అవుతుంది. దాంతో వాళ్ళు ఆహారం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, మాట్లాడడం ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు నలుగురిలో పోవడం ఇబ్బంది, పెళ్ళిళ్ళకి పోరు, చుట్టాలకు కలరు, ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మేము డిటెక్ట్ చేయగలుగుతాం. సో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ త్రూ ఏంటంటే మేము ఎన్జిఓలతోని, ఆర్గనైజేషన్ చాలా కలిసి మారుమూల గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము, మా కుటుంబం అంతా డాక్టర్స్ అండి. నా తమ్ముడు సర్జికల్ ఆంకాలజిస్ట్, మా మరదలు ఈఎన్టీ, మా వైఫ్ డెంటిస్ట్, నేను సర్జికల్ మ్యాక్సిలోఫేషియల్, అందరం కలిసి ఒక ఉమ్మడిగా మై హోమ్ పూజలో ఉన్న డాక్టర్స్ అందరం కలిసి మేము ఒక ఉద్దేశంతో, మంచి కార్యంతో మొదలుపెట్టడం వల్ల రామేశ్వరరావు గారు ఒకటి చెప్పారు, నేనున్నాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి. ఆ ఉద్దేశంతో మాకు వెన్నని తట్టడం వల్ల ఇంత పెద్ద కార్యం, ఇంత పెద్ద జనాలకు అందరికీ పబ్లిక్గా మంచి న్యూస్ తెలిసిందండి. అంటే ఏంటిది, మంచి ఏంటి, చెడు ఏంటి, పెద్దవాళ్ళ ద్వారా పోవడం వల్ల ఈజీగా పోతున్న ఉద్దేశంతో ఇంత పెద్ద మ్యారథాన్ రన్ చేయడం జరిగిందండి. మాట థ్యాంక్స్ కాదండి, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఒక థ్యాంక్స్ అని పదం ఒకటి వెళ్ళిపోతుంది. రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిది కర్తవ్యం ఏంటంటే వాళ్ళ బాధ్యత ఏంటిది, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం, మన పిల్లలకు మనం ఏమి ఇస్తాము, సంస్కారం ఇస్తాం. మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏంటంటే సంస్కారం ఇచ్చారు, పద్ధతులు చెప్పారు. ఆయన కూడా అంతే, ఎటువంటి అలవాట్లు లేవు, నేను అలాగే ఉన్నాను, నా పిల్లలకు అదే అలవాటు ఇస్తాను, నేను నా సమాజానికి అదే ఇస్తున్నాను. ఈ అలవాట్లు, ఈ దురలవాటు వల్ల కుటుంబాల నష్టపోతున్నాయి, వాళ్ళ జీవితాలు నష్టపోతున్నాయి. అంటే ఒక దారి మధ్యలో పోయే వ్యక్తికి ఆపడమే దురలవాట్లు.